ఇవాళ మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? హనీ అండ్ చీజ్ శాండ్విచ్. హనీ అండ్ చీజా? ఏం కాంబినేషన్ రా ఇది? అదే నాలానే హాట్గా గ్లామరస్గా స్వీట్గా ఉంటుంది కదా, సో అలానే అది ఆ బ్యూటీ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే ఇట్లాంటి శాండ్విచ్లే మేనేజ్ చేస్తే ఇట్లానే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఇవాంటి రెసిపీ హనీ చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. హనీ చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, తేనె, కండెన్స్డ్ మిల్క్, చీజ్ తురుము, వెన్న. హనీ చీజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ హనీ? రెడీ. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం శాండ్విచ్ తీసుకోవాలి. అది శాండ్విచ్ కావరా, బ్రెడ్ నువ్వు చేస్తే శాండ్విచ్ అవుద్ది. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయాలి. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఇంకా అంతే, ఓన్లీ బిర్యానీ? రోజు మొత్తం పెట్టినా తినమన్నా తింటా. సరే, కాకపోతే యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి డైట్ బిర్యానీ తిను. ఆఫ్టర్ దట్ మనం హనీ తీసుకోవాలి. ఓకే, నాకు కుకింగ్ చేసి నీకు కూడా నేర్చుకోవాలని ఉంది కదా. నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటా అని చెప్పి చూస్తున్నా. తేనె బాగా పూస్తున్నావు కదరా, ఎక్కడ నేర్చుకున్నావు ఈ పోయడం? నేను నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఆఫ్టర్ దట్ మనం చీజ్ వేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇవి క్లోజ్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, ప్యాన్ పెట్టి కాల్చుకుందాం. కాలుద్దాంలే కానీ అసలు ఇందాకడి నుంచి ఏం మాట్లాడినా కాన్సన్ట్రేషన్ మొత్తం శాండ్విచ్ మీదే ఉంది. అంటే ఫుడ్ని చూస్తే అలా అయిపోతూ ఉంటాను నేను. ఫుడ్డీ అనమాట. ఎస్, ఫుడ్డీ. ఓకే, సో నీకు లైఫ్లో బాగా ఇష్టమైనవి ఏంటి చెప్పు? మా పేరెంట్స్, వెకేషన్స్కి వెళ్ళడం. ఓకే, ఎక్కువ ట్రిప్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాం. బీచ్, ఐ లవ్ బీచ్. ఎప్పుడైనా సడన్గా ఇలా అనుకుని అలా వెళ్ళిపోయావా అన్ప్లాన్ ట్రిప్కి? వెళ్ళిపోయా. ఎక్కడికి? గోవా. బాగా ప్లేస్ సెలెక్ట్ చేసుకుంది. ఏం చేసావురా ఒక్కదాన్నే గోవాలో? ఏం చేస్తాం, బీచ్ ఉంటే చాలా అలా వెళ్ళిపోబుద్ది అవుతుంది. అంటే పీస్ఫుల్ లైఫ్. ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటానో అప్పుడు అలా వెళ్ళిపోతుంది. ఓకే, సో నీ డ్రీమ్ డెస్టినేషన్స్ ఏమైనా ఉన్నాయా? కేదార్నాథ్ వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దట్ యుఎస్, మియామి, అలాంటి ప్లేసెస్. కేదార్ నుంచి మియామికి వెళ్ళింది, పద్ధతి నుంచి స్టైలిష్. యా, బాగానే వేరియేషన్స్ చూపిస్తున్నావురా. అండ్ ఇండియాలో మాల్దీవ్స్ చూడాలి. సో షైలో నీ ఫేవరెట్ ఫ్లవర్ ఏంటి? రెడ్ రోజ్. రెడ్ రోజా? ఎందుకు రెడ్ రోజే ఇష్టం? లవ్, సింబల్ ఆఫ్ లవ్ కాబట్టి రెడ్ రోజ్ అంటే ఇష్టం. నీకు లవ్ అన్నా లవ్ స్టోరీస్ అన్నా బాగా ఇష్టమా? అంతే, హార్ట్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఎమోషన్స్. బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారంటారు కదా. ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ట్రై చేద్దాం. ఓకే, 24/7 తడిచే ఉంటుంది, మన ప్రమేయం లేకుండానే తడుస్తూ ఉంటుంది. అది ఏంటది? ఎక్కడ ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది? అక్కడే ఉంటుంది, వాళ్ళ దగ్గరే ఉంటుంది. సరే, ఈసారికి నువ్వు ఆన్సర్ చేయు. నెక్స్ట్ టైం నేను నిన్ను రిటర్న్ క్వశ్చన్ చేస్తాను. ఆలోచించి ట్రై చేసాను. ఫ్లవర్ కాదు, నేను ఎప్పుడు అన్ని తడిచినవి చూడలేదు, కానీ ఈసారికి నువ్వు చెప్పు స్వీటీ. ఆన్సర్ చెప్పేస్తా. చెప్పే. టంగ్. ఓ, పలైవా ఉంటుంది కదా. ఎస్, కుకింగ్ చేసుకుందాం. ఓకే ఓకే. మరి నెక్స్ట్ ఏం చేయాలి? పెనిస్ స్టార్ట్ చేద్దాం. బటర్ వేయాలి ఇందులో. బటర్ కరగగానే మనం 2 sides దీన్ని ఫ్రై చేద్దాం. ఓకే, సో అది మెల్ట్ అవ్వని. ఒక్క నిమిషం, తొందర ఉండకూడదు దేంట్లోనూ. స్వీట్, ఇప్పుడు మనం దీన్ని 2 sides ఫ్రై చేస్తాం. ఓకే, సో ఈ శాండ్విచ్ని 2 sides టోస్ట్ చేసుకుంటే మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఇప్పుడు పైనుంచి మనం చీజ్ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఎలా అయినా చీజ్ మెల్ట్ అయ్యే లోపల నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పు. ఇప్పుడు ప్రభాస్ గారితో ఒక మూవీ స్టార్ట్ అవబోతుంది. రాజాసాబా? ఎస్. దాంట్లో చేస్తున్నావా? అవును. సో నైస్. ఇంకా నాని ది ప్యారడైజ్. ఓ, పెద్ద పెద్ద యాక్టర్స్తో చేసేస్తుంది. ఏదో ఇప్పుడే అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి అలా చిన్న చిన్నగానే అలా ఒక హై రేంజ్కి వెళ్ళిపోతావు. మంచి డైరెక్టర్స్ చూసి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తే ఇంకా హ్యాపీ. ఎస్,
నువ్వు అలా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి, మేము వచ్చి థియేటర్లో చూడాలి. వావ్, వింటుంటేనే ఎంత బాగుందో కదా. టికెట్లు నువ్వు ఇస్తే నేను వస్తా. ఆబ్వియస్లీ నువ్వు రావడమే ఆలస్యం. రో మొత్తం బుక్ చేసా ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసమా? నా ఒక్కదాని కోసం అంటుందేమో అనుకున్నా. సో ఇది అయిపోయిందా? ఎస్. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చాపింగ్ బోర్డు తెస్తా. ఓకే. ఓకే, సో కటింగ్ అయిపోయింది కదా, సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. డన్. గో. సో ఇవి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఓకే. స్వీట్ ఇప్పుడు మనం కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. ఓకే. హనీ వేసుకుందాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. సో మా శైలు చేసిన హనీ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. హనీ చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, తేనె, కండెన్స్డ్ మిల్క్, చీజ్ తురుము, వెన్న. హనీ చీజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో బ్రెడ్ స్లైసెస్ పై కండెన్స్డ్ మిల్క్ ని అప్లై చేసుకోవాలి. దానిపై తేనె, చీజ్ వేసి మరొక బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న శాండ్విచ్ ని రెండు వైపులా టోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి దానిపై కండెన్స్డ్ మిల్క్ ఇంకా తేనెతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ హనీ చీజ్ శాండ్విచ్ రెడీ.